హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీ అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన రికమెండేషన్ అయితే ఇవ్వటం లేదు. అది స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఆప్షన్లో కావచ్చు. సో తద్వారా నేను ఏ విధమైన రికమెండేషన్కి అనర్హుడిని. సో నేను ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 22,967 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా టార్గెట్లు కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ నిఫ్టీలోనైతే హాఫ్ క్వాంటిటీ అయితే నేను సెల్ చేయడం జరిగింది. మిగతా హాఫ్ క్వాంటిటీ అయితే పెట్టుకోవడం జరిగింది. ప్రాఫిట్ అయితే బుక్ చేసిన హాఫ్ క్వాంటిటీ నేను రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మన లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. కొద్దిగా మార్కెట్ మళ్ళీ ఒక ఆల్ టైమ్ హైని ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం కోసం పాసిబిలిటీ కూడా ఉంది. ఈ రోజు వేసుకున్న వాల్యూమ్ కానీ ఈ రోజు వేసుకున్న ప్రైస్ యాక్షన్ బట్టి మనం చూసుకుంటే ఈ రెసిస్టెంట్ లెవెల్ని కొద్దిగా క్రాస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఫ్రెండ్స్, ఉందన్నమాట. ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ ఆల్ టైమ్ హైని టచ్ అయ్యి మార్కెట్ తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ కొద్ది ప్రొడక్షన్ అయితే కొద్దిగా డౌన్ సైడ్కి అయితే కొద్దిగా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. అయితే నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి నా టార్గెట్ అయితే ఈ లెవెల్కి అయితే చెప్పడం జరిగింది. నాకు ఫుల్ ఫిజికల్ టార్గెట్ నాకు ఈ రోజు వచ్చిన మూమెంట్ని బట్టి హాఫ్ క్వాంటిటీ బై చేసి అనమాట. అదే మనకి లోయెస్ట్ వాల్యూమ్తో మూమెంట్ వస్తే మాత్రం నేను ఫుల్ క్వాంటిటీ సెల్ చేసేద్దాను. కానీ మంచి వాల్యూమ్తో మంచి ప్రొజెక్షన్తో మార్కెట్ వెళ్ళింది కాబట్టి హాఫ్ క్వాంటిటీ సెల్ చేసాను. ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేయడం కూడా రావాలి మార్కెట్లో. ఎప్పుడైతే మార్కెట్లో మనకి ప్రాఫిట్ బుక్ చేయడం వచ్చిందో ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనకి జనరేట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. అంతే తప్ప కానీ మనం ప్రాఫిట్ బుక్ చేయకుండా మాత్రం వెయిట్ చేస్తే మాత్రం ఆ ప్రాఫిట్ కూడా తినేసే అవకాశం కూడా మార్కెట్ ఉందన్నమాట. సో దాని గురించి రేపు మార్నింగ్ మిగతా హాఫ్ క్వాంటిటీ మాత్రం రేపు మార్నింగ్ సెల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నా టార్గెట్ అయితే ఇది ఫ్రెండ్స్. మనకి 23,200 నా టార్గెట్ అయితే 23,200 ఒకటి 23,300 కూడా నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది రేపు హాఫ్ క్వాంటిటీగా. అదేవిధంగా మనకి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో నా ఒక టార్గెట్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. నా టార్గెట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీలో నా టార్గెట్ అయితే ఇది పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఇది చెప్పడం జరిగింది, ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. నేను ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చేటికి నేను అయితే ప్రాఫిట్ బుక్ చేస్తాను. హాఫ్ క్వాంటిటీ అయితే ప్రాఫిట్ చేస్తాను. ఈ రోజుకి అలాగే రేపు కూడా మార్నింగ్ మార్కెట్ కొద్ది మంచి వాల్యూమ్తో జనరేట్ చేస్తే మాత్రం హాఫ్ క్వాంటిటీ బై చేస్తాను. హాఫ్ క్వాంటిటీ హోల్డ్ చేసుకుంటాను. నాకు హాఫ్ క్వాంటిటీ మాత్రం ఇక్కడ మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే సెల్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా, ఇది నాకు బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నా రెసిస్టెంట్ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో చాలామంది మొన్నటి వరకు 50,000 మార్కెట్ టచ్ అవ్వట్లేదని చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. ఈ 50,000 అబోవ్ మార్కెట్ ఆల్ టైమ్ హైని ఒకసారి బ్యాంక్ నిఫ్టీ టచ్ అవుతుంది ఈ నెక్స్ట్ వీక్లో. సో 50,000 అబోవ్నే మార్కెట్ 50,000 అబోవ్ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని. అదేవిధంగా నేను ఒకసారి ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 21,731 దగ్గర అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఫిన్ నిఫ్టీ టార్గెట్ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ మనకి నిఫ్టీ లాగానే. సో బ్యాంక్ నిఫ్టీ చెప్పాను, నిఫ్టీ చెప్పాను, ఇది కూడా చెప్పడం జరిగింది. మనకి ఈ లెవెల్ దగ్గర అయితే ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటి రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే ఎక్కువ హాఫ్ క్వాంటిటీ అయితే సెల్ చేస్తాను. మిగతా హాఫ్ క్వాంటిటీ మాత్రం మనకి ఆల్ టైమ్ హైని మళ్ళీ ఫిన్ నిఫ్టీ ఒకసారి అటెంప్ట్ చేయాలి. మార్కెట్ మళ్ళీ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్ ముందుగా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ మనకి ఎలక్షన్ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్లో కొద్దిగా మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఈ మధ్యలోనే అప్సైడ్ మార్కెట్ తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి మార్కెట్ని కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. సో మీరు మాత్రం మనకి నెక్స్ట్ మంత్ 4 తర్వాత కొద్దిగా చాలా మందికి ప్రాఫిట్ బుక్ చేసుకుని సైడ్ అయిపోతే మంచిది. ఆ 4 తర్వాత 5వ తారీఖున 6వ తారీఖున ఎంటర్ అవ్వండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ఆ వాలటిలిటీకి తట్టుకోలేరు. సో ప్రాఫిట్ వచ్చే ప్రాఫిట్ పోయి లాస్ట్లో వస్తారన్నమాట.
సో ఇది నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఫ్రెండ్స్, ఇది ఫిన్ నిఫ్టీ యొక్క నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. సో మీకు ముందుగానే చెప్పాను కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేయని. నా వీడియో వాచ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా టార్గెట్స్ అయితే నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పడం జరిగింది. ఆల్ టైమ్ హైని మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కూడా అటెంప్ట్ అవ్వాలి. ఇది కూడా మనకి జూన్ నెక్స్ట్ మంత్ 4 లోపే అవుద్ది అనమాట. మొత్తం అంతా ముందు ప్రీ ప్లానింగ్ అని తీసుకెళ్తున్నారు మార్కెట్ని. సో 3వ తారీఖు నుంచి 3వ తారీఖుని ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత నుంచి మార్కెట్ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత మార్కెట్లో తర్వాత ఎంటర్ అవ్వండి, బెస్ట్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసిన.